బీఆర్ఎస్ కోసం అంటే అదే ఇంకా అది తేల్చుకోలేదట. ఏ బేసిస్ మీద ఆవిడేం చేస్తారు? పార్టీ పెట్టకుండా అనుకుంటుందట. ఉమ్, పార్టీ పెట్టకపోతే ఇప్పుడు పర్మిషన్ కూడా పార్టీ పేరుతోనే అడగాలి కదా మనం అవును అదే అంటున్నారట కదా. వీళ్ళు. ఉమ్, అయితే ఎమ్మెల్సీ అనే పేరుతో పెట్టేటట్టయితే కనుక ఎమ్మెల్సీ అనే ఇస్తారు పర్మిషన్, రాష్ట్రం ఉమ్, అంతా ఇవ్వరు కదా అంటారు. లేదు ఉమ్, రేవంత్ రెడ్డికి కూడా బీఆర్ఎస్ చేయడానికి ఇష్టమే కాబట్టి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఉమ్, వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యారని జనంలోకి వెళ్తుంది బీఆర్ఎస్. ఉమ్. అంత మించి ఏమి ఉండదు. కాంగ్రెస్ లో చేరకుండా అల్టిమేట్ గా కాంగ్రెస్ కే సపోర్ట్ చేయాలనుకుంటున్నారా కవిత ఫైనల్ గా అట్లేం కాదు, ఇప్పుడు? తన సొంతగా ఒక శక్తిని ప్రదర్శించాలనుకుంటున్నారు. తనకి తన మీద ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. అది అన్నకే రేపు పొద్దునకి ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ అన్న చేతిలో ఉండిపోయింది. ఉమ్, పేరుకి సీఎంగా కేసీఆర్ చేసిన, ముఖ్యమంత్రిగా పని అంతా చేసింది కేటీఆర్. ఉమ్, అక్కడ ఈ అమ్మాయిని దగ్గరికి రానిలా. ఉమ్, ఈ అమ్మాయి పనులు ఏమన్నా చేసి పెట్టమన్నా కూడా చేయలేదు. ఇట్లా ఉమ్, ఇక్కడ గనక జగను షర్మిల గాని, విజయమ్మ గాని, అనిల్ గాని ఫోన్ చేస్తే ఎవరికి చెయ్యొద్దని చెప్పాడు ఉమ్, అధికారులకి. ఉమ్, ఎందుకంటే పవర్ సోర్సెస్ 4-5 ఉండటం కరెక్ట్ కాదని. ఉమ్, కేటీఆర్ కూడా అదే చెప్పాడు. ఉమ్, అది నచ్చట్లేదు ఆవిడికి. ఉమ్, అందువల్ల కోపం ఉంది. తను కూడా ఒక పవర్ సోర్స్గా ఉండాలని కోరుకుంటుంది. ఆ ఉమ్, పవర్ సోర్స్ అన్నటువంటిది కాంగ్రెస్తో వస్తుందంటే రాదు, ఆమెకి తెలుసు అది. ఉమ్, కాంగ్రెస్లోకి వెళ్తే 1,000,000 కార్యకర్తల్లో ఆవిడ కూడా ఒకటి అవుతుంది. అవును. అంత పెద్ద ఉమ్. సీన్ ఏమి ఉండదు. అలాగే ఇండివిజువల్ గా గెయిన్ చేసుకునే అంత ఉందా సార్ అక్కడ అది కవిత? ఆవిడ ఫీలింగ్ ఉంది, ఇండివిజువల్గా జనం అందరూ ఎగబడితాను వెనకాల వస్తారని.